హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రభా వైటీ హోమ్. ఈరోజు వీడియోలో వంకాయ టమాటా కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ పచ్చడి రైస్లోకైనా టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది. ఏ టిఫిన్లోకైనా బాగుంటుందండి. ఇప్పుడు ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ పచ్చిమిర్చి, కొత్తిమీర, వంకాయలు, టమాటోలు ఇవన్నీ కలిపి ఇలా ముక్కలు కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవ్వాలంటే ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇవి 15 పచ్చిమిర్చి అండి. ఇలా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయి వీటిని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టు ఇంకా వేసుకోవాలన్నా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవి రెడీ అయిపోయినాయి కదా, ఈ పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో వంకాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి 6 వంకాయలండి. ఇలా ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నాను. ఈ టమాటాలు 5 టమాటాలు, వీటిని కూడా ఇలా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. కొత్తిమీర చిన్న కట్ట అండి, దాన్ని కూడా ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కలిపి ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. నేను ఉప్పు మొత్తం ఇప్పుడే వేసేసానండి. నేను మళ్ళీ వేయలేదు, ఇంకా నాకు సరిపోయింది. మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడకనిద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది, చూసారా? ఈ వాటర్ అంతా అయిపోయే వరకు కూడా ఉడికించుకోవాలి. ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. ఇవి మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోండి. ఇదిగోండి దగ్గరికి వచ్చేసింది. ఇలా వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి. నేను మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూనే ఉన్నా, అడుగంటకుండా చూసుకోవాలండి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇది దించేసుకోవాలి. ఇదిగోండి దించేసాను స్టవ్ మీద నుంచి. ఈ 2 కూడా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4-5 వెల్లుల్లి రేఖలు, 1/2 స్పూను జీలకర్ర వేసుకొని మూత పెట్టుకుని గ్రైండ్ చేసుకోవాలి. నేను ఉప్పు వేసాను కదండి, వేయకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు మీరు. ఇదిగోండి గ్రైండ్ చేసేసాను. ఇలా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదండి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు చల్లారి పెట్టుకున్న వంకాయలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా వేసేసుకొని మూత పెట్టుకుని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీని క్రష్ చేస్తే సరిపోతుందండి. మొత్తం మెత్తగా పేస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మిక్సీని అటు ఇటు క్రష్ చేయండి, సరిపోతుంది. ఇలా గట్టిగా ఉంటేనే పచ్చడి రోటి పచ్చడిలాగా బాగుంటుంది. మీకు కావాలంటే ఈ పచ్చడిని తాలింపు కూడా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు పచ్చడి రెడీ అయిపోయింది, ఒక బౌల్లో తీసుకుందాం. అంతేనండి, వంకాయ టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. వేడివేడిగా రైస్లో వేసుకుని నెయ్యి వేసుకు తింటే చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి ఏ టిఫిన్స్కైనా బాగుంటుందండి. చూశారు కదా. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు నచ్చితే ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.